యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మానాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచలతి తత్వతః యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంహితం స నిశ్చయేన యోక్తం యో యోగ నిర్విన్న చేతస. ఏ కాలమున మనస్సు యోగానుష్ఠానము చేత నిగ్రహింపబడినదై బాహ్య విషయములందు ప్రవేశింపక విశ్రాంతిని పొందుచున్నదో, మరియు యోగి ఏ కాలమున పరిశుద్ధమైన మనస్సు చేత పరమాత్మను తన శుద్ధ అంతఃకరణమందే దర్శించుచు ఆనందించుచు సంతోషించుచున్నాడో, మరియు అంతము లేనిదియు పవిత్రమైన బుద్ధి చేత మాత్రమే గ్రహించదగినదియు ఇంద్రియ గోచరమైనదియునైన ఆత్మసుఖమును ఎప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకొనుచున్నాడో, ఎప్పుడు ఈ బ్రహ్మనిష్ఠుడు ఆత్మస్వరూపమునందు నిలకడ గలవాడై ఆత్మతత్వ స్వరూపము నుండి ఎన్నటినీ చెలింపడో, ఏ ఆత్మసుఖమును పొంది దానికంటే మరి వేరగు గొప్ప లాభము సుఖము ఉన్నదని భావింపడో, ఏ ఆత్మసుఖము నందు స్థిరము నున్నవాడై ఎట్టి గొప్ప దుఃఖము ననుభవించినను విచలితుడు కాడో, దుఃఖ సంబంధరహితమైన అట్టి స్థితిని దుఃఖ సంయోగ వియోగమును యోగమునుగా తెలియవలెను. అనగా దుఃఖ సంబంధ వియోగమే యోగమని భావము. అట్టి యోగము సాధించి తీరవలయునను దృఢ నిశ్చయము చేత లేక శాస్త్రాచార్య వచనములచే తెలియబడిన అర్థము సత్యమును నిశ్చయము చేతను అవాంతరముల వలన కలిగిన దుఃఖంచే కలత చెందని మనస్సు చేతను సాధింపదగినదై ఉన్నది. ఎన్ని విగ్రహములు సంప్రాప్తమైనను నిరాశ చెందక ఓపిక సాధించి తీరవలయును. పట్టుదల ఉత్సాహము గలవానికే ఈ ఆత్మస్వరూప స్థాన రూపము యోగము సిద్ధించనని భావము.